స్వామి కృష్ణ పరమాత్మ, నా కష్టాలు పెళ్ళైన నీబోటి వాడితో చెప్తే అర్థమవుతుంది కానీ పెళ్లిగానే ఆ ఆంజనేయ స్వామితో చెప్తే ఏం అర్థమవుతుంది చెప్పండి. భార్య అనుమానించడం మొదలు పెడితే భర్త బ్రతుకు ఎంత బరువు అవుతుందో మీరే ఆలోచించండి. స్వామి, మీ లోకంలోనూ మా లోకంలోనూ ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు పిల్లలతో అడ్జస్ట్ అయిపోతున్నారు. నీకు ఆ విషయం తెలుసు. కానీ ఏకపత్ని వ్రతుడైన నేను ఏం పాపం చేశానని నాకు అగ్ని పరీక్ష. ఈ అభాండం మోపడానికి ఎవడో ఒక అభాగ్యుడున్నాడు. ఆ నీచుణ్ణి గోచితో మాత్రం ఉంచి జగదాంబ సెంటర్లో అతని భార్య చేతే అతన్ని చింతబరికతో చితక బాధేటట్టుగా వరం ప్రసాదించు తండ్రి. నువ్వే గనక ఆశ్రిత జన పాలకుడు అయితే నా పత్ని వృత్యాన్ని, నా ఘనశీలాన్ని శంకించి నా మీదే పరిశోధనలు జరుపుతున్న ఆ నీచుడు కాపురం సూర్యోదయం అయ్యేలాగా కూలిపోవాలి, సూర్యాస్తమయం అయ్యేలాగా వాడికి విడాకులు మంజూరు కావాలి స్వామి. అమ్ము చస్తాడు.